ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో చేపల గుడ్ల ఫ్రై. దీనినే సెన అంటారు, చేనె అంటారు, ఆంధ్రాలో అయితే జన అంటారు. మన తెలంగాణ స్టైల్లో ఈ సెనని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. వీడియో చివరి వరకు చూడండి. 10 నిమిషాల్లో ఈజీగా తయారు చేసుకునే ఈ తేనె వలన ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో మనం ఈ వీడియోలో ప్రిపరేషన్ చేసుకుంటూ చూసేద్దాం. ఓకేనా? సో ఇది అప్పుడప్పుడు కనుక తీసుకొచ్చి మనము ఇంట్లో పిల్లలకు కానీ మనం కానీ తింటే కనుక చాలా మంచి బెనిఫిట్స్, హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. అనేకమైన పోషక విలువలు అనేవి ఈ శనగ నుండి మనకు వస్తాయన్నమాట. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇంకా మారం చేయకుండా వద్దు అని అనరు. శనగలో ముళ్ళులు కూడా ఉండవు కాబట్టి ఖచ్చితంగా ఈ శనగని ఇంటికి తెచ్చుకొని ఈసారి ప్రిపరేషన్ చేసుకోండి, బాగుంటుంది. ఇది చేపలలో వస్తుందన్నమాట. మనము చేపలు కొనేటప్పుడే ఈ శనగని మనం పడేస్తూ ఉంటాం కదా. ఇది వ్యర్థాలుగా భావించి చాలామంది పాడేస్తూ ఉంటారు. బట్ ఇది ఎప్పుడు పడేయొద్దు. ఈ శనగని ఇంటికి తెచ్చుకున్న తర్వాత మీరు దీన్ని మంచిగా వాష్ చేయండి. శనగలో పైన ఉండే పొర ఉంటుంది కదా, ఆ పొరను తీసేయకుండా కడగాలి. ఆ పొర తీసేస్తే కనుక గుడ్లు అనేది విచ్చుకుపోతాయి కాబట్టి ఆ పొర అనేది అలాగే ఉంచి మంచిగా శుభ్రమైన వాటర్లో ఇలా కడుక్కోవాలండి. కడుక్కున్న తర్వాత మనం ఒక స్టవ్ పెట్టి ఒక కడాయి పెట్టుకోవాలి. దానిలో ఆయిల్ తగినంతగా పోసుకోవాలండి. ఇది కొంచెం ఫ్రై అవ్వాలి కాబట్టి కొంచెం ఎక్కువగానే పడుతుంది. అలానే మరీ ఎక్కువ పోసుకోకుండా కొంచెం మామూలుగా పోసుకొని ఇది ఫ్రై చేసుకుంటే చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. సో దీంట్లో మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి, గుడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇందులో అనేకమైన పోషక విలువలు ఉండడం వల్ల కంటి ఆరోగ్యానికి చాలా బాగా పనిచేస్తుంది. దీంట్లో విటమిన్ ఏ కూడా ఉంటుంది. చాలా హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి, ఇమ్యూనిటీని కూడా చాలా బూస్టప్ చేస్తాయి. మనకు గుండె ఆరోగ్యానికి, కంటి చూపుకి, స్కిన్కి కానీ చాలా మంచిదండి. సో ఇలా మీరు ఫ్రై చేసుకోండి. చేపగుడ్లలో B12 అధికంగా ఉండడం వలన మనకి ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేసేది ఇందులో ఉంటుంది. ఖచ్చితంగా మీరు రక్తం తక్కువగా ఉన్నవాళ్ళు, ఎనిమియాతో బాధపడే వాళ్ళు ఈ ఫిష్ ఫ్రై అనేది ఖచ్చితంగా తినాలి. అలాగే ఇది గుండెకి కూడా చాలా మంచిది. గుండె ఆరోగ్యానికి, గుండె పనితీరును మెరుగుపరచడంలో ఇది అధికంగా ఉపయోగపడుతుంది. రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టకుండా మనకి ఈ చేప ఫ్రై అనేది బాగా యూజ్ అవుతుంది. ఇలా మీరు ఆయిల్లో వేసి ఫ్రై అయిన తర్వాత కొంచెం సిమ్లో పెట్టి మనం మూత పెట్టుకోవాలి. చేప గుడ్లలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండడం వల్ల మనకు మెదడు పనితీరు చాలా ప్రభావితం చేస్తుంది. మనకు అల్జీమస్ వంటి వ్యాధి రాకుండా ఈ చేపగుడ్లను తీసుకోవడం వల్ల మన మెదడు పనితీరు సక్రమంగా పనిచేస్తుంది. సో మీరు ఇలా సిమ్లోనే పెట్టుకొని ఎగ్స్ని ఇలా నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి. చేపగుడ్లలో విటమిన్స్, ఫాస్ఫరస్, కాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల మనకి ఎముకలకు కానీ పళ్ళకు కానీ చాలా మంచి బలాన్ని చేకూరుస్తుంది. ఇందులో ఉండే జింక్, సెలీనియం, విటమిన్ సి, విటమిన్ ఈ ఉండడం వల్ల రోగనిరోధక శక్తి పెంచి శరీరము ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కూడా చాలా కాపాడుతుంది. అన్ని పోషక విలువలున్న ఈ శనగని మీరు ఖచ్చితంగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది కేవలం 10 నిమిషాల్లో క్విక్గా అయిపోయే రెసిపీ కూడా. చాలామంది మార్కెట్కి వెళ్ళినప్పుడు చేపలను కట్ చేయించుకొని చేపలను మాత్రమే తీసుకొస్తారు. అందులో ఉండే శనగను మాత్రం అక్కడే పెట్టేసి వస్తారు. కానీ నిజానికైతే చేపలలో ఉండే మాంసం కన్నా చేప గుడ్లలో ఉండే వాటికే ఎక్కువగా పోషక విలువలు కలిగి ఉన్నాయని నిపుణులే స్వయంగా చెప్తున్నారనమాట. ఇలా చేపల ఫ్రైని సిమ్లో పెట్టుకొని చేపలు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనకు తగినంత కారం వేసుకొని చక్కగా సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. సో ఇలా రెడీ అయిన తర్వాత మనం కొత్తిమీర ఆప్షన్ వేసుకొని దించుకోవచ్చు అనమాట. ఇలా రెడీ అయిన తర్వాత మనము ఫిష్ ఫ్రైతో పాటు ఎగ్ ఫ్రైని ఇంకా చేపల కూర వండుతాం కాబట్టి చేపల పులుసును వేసుకొని ఈ శనగని ఆ చేపల పులుసులో కలుపుకొని తింటూ ఉంటే కనుక చాలా అద్భుతంగా ఉంటుంది. మరి ఈ రోజు నుంచి ఇన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత దీన్ని తప్పకుండా మీరు కూడా ట్రై చేస్తారు కదా. ఓకేనా? ఈ రోజు నుంచి మీరు సండే స్పెషల్లో ఇది రెసిపీని ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా చాలా మంచిది. సో ఇదండి. మరి ఇన్ఫర్మేటివ్గా ఉంది వీడియో అని మీకు అనిపిస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.